వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. స్థానిక యువత స్థానిక వాసులతో సండే బ్రిక్స్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని కొత్తగూడెం ప్రగతి మైదాన్లో ప్రారంభించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డే వేడుకలు నిర్వహించారు. శ్రీ భవానీ రామలింగేశ్వర్ ట్రస్ట్ ద్వారా ఆలయ ధర్మకర్త ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. సమస్యలపై పోరు, యువత జోరు, భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత పూజిత వయసు 19 ఆత్మహత్య చేసుకున్న ఘటనపైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా భర్త శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే పూజిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిందని కుక్కట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి వెల్లడించారు. పూజితకు శ్రీనుతో వివాహం జరిగి 2.5 నెలలు అవుతుందని తెలిపారు. దీనిలో భాగంగా కేపీహెచ్బి ఈడబ్ల్యూఎస్ 1140 భార్యాభర్తలు ఇద్దరు నివాసం ఉంటున్నారని, శనివారం 9 గంటల సమయంలో పూజిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. అధిక కట్నం కోసం భర్త వేధిస్తుండటంతో పెళ్లి సమయంలో 11 లక్షల రూపాయల కట్నం ఇవ్వడంతో పాటు అదనంగా మరొక 10 లక్షలు కావాలంటూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఏసీపీ వెల్లడించారు. మొన్న అనగా 21/6/2025 రోజు సాయంత్రం అందాగా 9:30 గంటల ప్రాంతంలో పూజిత అని చెప్పి మ్యారేజ్ అయ్యి 2.5 months అవుతుంది అప్రాక్సిమేట్లీ. అయితే ఈ అమ్మాయి ఇంట్లో తన సొంత ఇంట్లో సూసైడ్ బై హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ విషయమై దర్యాప్తు చేసినాము. అందులో వాళ్ళ నాన్నమ్మ ఒకరు కంప్లైంట్ ఇచ్చారు. ఈ విధంగా భర్త మళ్ళీ వారి యొక్క బంధువులంతా కలిసి కూడా డబ్బు గురించి కట్నం గురించి వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ మీద 304B అంటే ఐపీసీ 304B అంటే ఈ బిఎన్ఎస్ వచ్చేసి 80 BNS కింద కేసు కట్టడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ శ్రీనివాస్ అతన్ని కూడా మేము కస్టడీకి తీసుకున్నాము ఈరోజు. దాని మీద వెరిఫై చేస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ ప్రాసెస్ అయింది. అమ్మాయిది కూడా PME కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో డాక్టర్ ఇంకా ఒపీనియన్ ఇంక ఇవ్వలేదు, అది పెండింగ్ ఉన్నది. అది రాగానే దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ మూవ్ అవుతుందండి. సూసైడ్ అంటే అటువంటిది ఏం పెట్టలేదండి. సూసైడ్ కూడా పెట్టలేదు. కాకపోతే భార్యాభర్తల మధ్యలో ఇద్దరి మధ్యలో కూడా చిన్నపాటి గలాట జరుగుతుండేనట. ఈ విషయమై ఏదైతే డబ్బు విషయమై ఇంకా 11 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చిండ్రు, 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. సో ఆ కట్నం కింద ఇంకా నువ్వు ఇస్తలేవేందని చెప్పి భర్తకు సంబంధించిన బంధువులు కూడా ఈ అమ్మాయిని ఒక రకమైన టార్చర్ పెడుతుందని చెప్పి వాళ్ళు అలిగేషన్ చేశారండి. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వినూత్న ఆలోచన శ్రీకారం చుట్టారు. మట్టితో చేసిన ఇటుకలను వాడి పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక యువత, స్థానిక వాసులతో సండే బ్రిక్స్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని కొత్తగూడెం ప్రగతి మైదాన్లో ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన వ్యక్తి సహాయంతో మట్టి ఇటుకలను ఎలా చేయాలో శిక్షణ ఇప్పించారు. ఈ బ్రిక్స్ చేస్తున్నారు. శిక్షణ అనంతరం ఒక మండలానికి ఒక మిషన్ను కేటాయిస్తామని తెలిపారు. జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ చూడొచ్చు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డే వేడుకలు నిర్వహించారు. 14 ప్రాంతాల నుంచి ఒలింపిక్ రన్ ద్వారా విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మంత్రి వాకిటి శ్రీహరి, పారా ఒలింపిక్ పతక విజేత దీప్తి జవాన్జీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ మీద ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఆయనకు స్పోర్ట్స్ మీద ఎంత ఆసక్తి ఉంది తెలియజేసేటప్పుడు
స్పోర్ట్స్ పర్సన్ గా ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా, ఎక్కడైతే క్రమశిక్షణ ఉండదో అక్కడ స్పోర్ట్స్ వాళ్ళకు అబ్బవు. కాబట్టి ఇంతమంది మన చిన్నారులు కూర్చున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉంటే తర్వాత కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే మీకు స్పోర్ట్స్ మీద మక్కువ ఉందో లేదో మీరు ఆలోచన చేయాలి. ఒకసారి మరొకసారి బోలో భారత మాతాకి ఆయన ఎవరి చేతులు లేపడం లేదు. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలలో ఆట మీద మక్కువతో మీరు కనబరుస్తున్నటువంటి మీ ఆటను మీరు ఎంత లోతుగా ఆడితే, మీ ఆటలో మీరు ఎంత లోతుగా ఆటని మమేకమే ఆడితే, మీ ఇన్వాల్వ్మెంట్ గేమ్ ఎంత ఉంటే ప్రపంచం మీ దిక్కు చూస్తుంది, లేదా మీరే ప్రపంచం దిక్కు చూడాల్సిన సందర్భం వస్తుంది. చాలా అదృష్టవంతులు మీరంతా. ఇక్కడ ఉన్న కోచ్లు కానీ లేదా ఇతరత్ర మేము ఇతర స్కూల్స్లలో ఏదైతే కోచ్లు నైపుణ్యాన్ని వెతికి తీసుకొని ఇక్కడికి వచ్చి మొన్న మనం సీఎం కప్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు వెతికి తీసి మండల స్థాయికి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి దేశానికి నేషనల్ ఆడిపించేటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే వీలైన తొందరలో అది ప్రొఫెషనల్ కోర్సులకు 0.5% ఉంటే చిన్నారులలో వినాలే, కోర్సులు కూడా వినాలి. ప్రొఫెషనల్ కోర్సులకు 0.05% ఉంటే దాన్ని కూడా ఈసారి ఇంక్రీజ్ చేయాలని ఒక పాలసీ తీసుకోబోతా ఉన్నాం. అదే మాదిరిగా ఖచ్చితంగా రిక్రూట్మెంట్స్లో కూడా 2% ఉంది, దాన్ని కూడా ఇంక్రీజ్ చేయాలనేటువంటి ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇదొక్కడే కాకుండా వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి మీకు అన్ని సౌలభ్యాలు కల్పించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదొక్కడే కాకుండా మీకు నైపుణ్యమైనటువంటి ఆటలు మీ దగ్గర తీసుకురావడానికి కోచ్లను కూడా నియామకం చేయాలని ఒక పాలసీ తీసుకురాగలుగుతా ఉన్నాం. ఇదొక్కడే కాదు, వెరీ హ్యాపీ అండ్ ఇంత మంచిగా లైక్ ఒలింపిక్ అన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసి శ్రీహరి సార్ గారు అండ్ స్పోర్ట్స్ చైర్మన్ అండ్ ప్రీసిఎంపీ అందరూ వచ్చి ఇంత బాగా ఎంకరేజ్ చేసి సార్ కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ ఇంకా ఈ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ డెఫినెట్లీ వచ్చే ఒలింపిక్స్ కానీ నెక్స్ట్ ఇయర్ ఉండే ఏషియన్ గేమ్స్ అండ్ ఇయర్ జరిగే వరల్డ్ ఛాంపియన్స్ టోక్యోలో క్వాలిఫైడ్ అవడం జరిగింది. సో నేను వెళ్ళి ఆడుతాను. దెన్ ఐ విన్ మెడల్ ఫర్ ఆర్ ఇండియా అండ్ థ్యాంక్ యూ సార్. కొత్త పాలసీ తీసుకొస్తారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల కొత్త పాలసీ ఏ విధంగా? నాకు తెలిసి లాస్ట్ పాలసీ కన్నా ఈ పాలసీ చాలా మలక్పేటలో బీజీవైఎం ముసారాంబాగ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్పై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు దాడి. టిఫిన్ సెంటర్ ఓపెనింగ్ బ్యానర్ ఏర్పాటు విషయంలో జరిగిన ఘర్షణ. ఈ దాడిలో ప్రశాంత్, విజయ్కు గాయాలు. నమస్తే, జై శ్రీరామ్. మొన్న నైట్ 20 తారీఖు 12:05 భాష్యం స్కూల్ దగ్గర మా తెలిసిన వాళ్ళు మాకు ఇన్వైట్ చేసినారు. మా లోకల్ కార్పొరేటర్ గారికి, మా అక్కడ డివిజన్ పక్కన నరసింహగుప్తా గారికి, రంగా నరసింహగుప్తా గారికి, కార్పొరేటర్ గారికి, ఇంకా గెస్ట్లకి 2-3కి ఇన్వైట్ చేసినారు. అయితే నైట్ మేము ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చినాము బ్యానర్ కట్టియమని. కట్టిస్తే వాళ్ళు నైట్ ఇక్కడ ఏనిస్తలేరన్న, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇక 2 డేస్లో మేము తీసేస్తాము బ్యానరు, ఈ 3 డేస్లలో అయిపోతుంది. ఏజెన్సీ వాళ్ళది ఉన్నది ఇక్కడ బ్యానర్ వేయొద్దని వాళ్ళకు ఏజెన్సీ వాళ్ళకి చెప్పినారంట. ఏజెన్సీ వాళ్ళకి చెప్తే ఏజెన్సీ వాళ్ళు మాకు కాల్ చేసినారు. నాకు నైట్ కాల్ చేసినారు, 11:30కి కాల్ చేసినారు. కాల్ చేస్తే నేను పోయినాను. పోతే అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కాల్ చేసినారు, అన్న ఇక్కడ బ్యానర్ ఏనిస్తలేరు, ఇప్పుడు మనం ఏం చేద్దామన్నా, ఈ బ్యానర్ ఏనిస్తలేరు అంటే, సరే పక్కకన్నా కట్టించుకుందామని చెప్పినాం. అది వాళ్ళు మాటకు మాట్లాడి ఇంకా మీరు ఉల్టా మాట్లాడినారని చెప్పి గలీజ్ మాటలు తిట్టుకుంటా అంతా సుధీర్ రెడ్డి గారి అనుచరులు ఇంకా చంద్రశేఖర్ వారి అనుచరులు
వీళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసినారు 40 మంది. ఇంకా మా తమ్ముని మీద కూడా దాడి చేసినారు. ఇక్కడ కడియంతో గుద్దినారు, ఇంకా డొక్కలలో గుద్దినారు. నాకు ఇక్కడ మొత్తం ఫైట్లు కొట్టినారు. ఇక్కడ నెత్తి మీద, ఇక్కడ ఈ రైట్ సైడ్లో. నిన్న డాక్టర్ దగ్గర స్కాన్ చేపిస్తే ఈ సన్న నరాలు ఇట్లా మన ఎంటకదిగా లెక్క ఉంటాయి అంటే ఇవి మొత్తం ఫ్రాక్చర్ అయినాయంట. అయితే నేను స్కాన్ తీపించిన తర్వాత నేను ఇమీడియట్లీ చైతన్యపురి పిఎస్ సిఐ సార్కి కూడా పెట్టినాను. ఇప్పటివరకు నాకు ఏం రెస్పాన్స్ లేదు. ఏసీపీ సార్ కూడా నేను వీడియోస్ కూడా సీసీ ఫుటేజ్ కూడా పెట్టినాను. మేము బందోబస్తులో ఉన్నాం, అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నామని చెప్తారు. 20కి అయింది, ఇలా 23 తారీఖు. ఇంకా వీళ్ళు చర్యలు తీసుకుంటలేరు వాళ్ళపైన. అది ఏదో అక్కడ సుధీర్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఉన్నారు అని చెప్పేసి, లోకల్ ఎమ్మెల్యే ఉన్నారని కాబట్టి వాళ్ళు మాకు ఫోన్లు చేపిస్తున్నారు, మాకు ధమ్కీలు ఇస్తున్నారు. కేసు వాపస్ తీసుకోకపోతే పెట్రోల్ పోసి దలగబెడతానని అంటున్నారు. నవీన్ కిట్టు ఇంకా చింటూ చౌహాన్ అనే అబ్బాయి, వీళ్ళందరూ మెయిన్, ఇంకా ప్రణయ్, వీళ్ళందరూ ఒక 40 మంది దాకా నా మీద దాడి చేసినారు. అది కూడా బార్డర్ మీద అయ్యింది. అన్న ఇక్కడ రా అన్న అని చెప్పి చేతేసుకొని పోయి అక్కడ చీకట్లోకి తీసుకుపోయి 40 మంది అటాక్ చేసినారు. ఈ అబ్బాయి మీద, నా మీద. నా పేరు ప్రశాంత్, కర్ణం ప్రశాంత్, ముస్లింబాగ్ డివిజన్ జనరల్ సెక్రటరీ నేను. ఇట్లా మార్నింగ్ లోకల్ కార్పొరేటర్ గారికి కూడా నేను ఇన్ఫామ్ చేసినాను. ఇట్లా అన్న అయిందన్న సంగతి అన్న అని చెప్పి. ఇప్పుడు మాకు చర్యలు ఎవరు తీసుకుంటలేరు లోకల్ డివిజన్. దాని తర్వాత సీసీ ఫుటేజ్ తీసిన ఈ నొల్లి అయిపోయిన తర్వాత మా తమ్ముని వాళ్ళు, మా అన్న వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అదే వాళ్ళు మళ్ళీ రిటర్న్ నా గోల్డ్, నా చైన్ కూడా నా రిఫ్టీ చేసినారు. చైన్ కూడా నా కాన్సన్ట్రేషన్ మొత్తం నా చైన్ మీద ఉండే సార్. నా చైన్ 3 ముక్కలు అయింది. 7 గ్రామ్స్ దాంట్లో చైన్ 7 గ్రామ్స్ పోయింది గోల్డ్. ఒకడు గనెట్లు పడతాడు, ఒకడు చాకులు చూపిస్తుండే, ఏడ పడితే ఆడ ఫైట్లు కొట్టేసినారు. ఇక్కడ మొత్తం ఇక్కడ మన రిప్స్ మీద, ఇక్కడ రిప్స్ మీద కొట్టినారు, ఇంకా పక్కలలో గుద్దినారు. మేడ్చల్ నాగారం మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో శ్రీ భవానీ రామలింగేశ్వర ట్రస్ట్ ద్వారా ఆలయ ధర్మకర్త ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. 3 సంవత్సరాలుగా 2000 విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ పంచడంలో చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో విద్యార్థులు కూడా సేవా కార్యక్రమం చేపట్టాలని ప్రతాపరెడ్డి అన్నారు. మీరు ఏవైతే ప్రొవైడ్ చేయగలుగుతారో మేము అప్లికేషన్ పెట్టాము, అప్లై పెడతాం, దాన్ని మేము వచ్చి మాట్లాడతాం సార్. రామలింగేశ్వర స్వామి దేవాలయ ట్రస్ట్ ద్వారా ఈరోజు నాగారం మున్సిపాలిటీలో గల హై స్కూల్ పిల్లలకి మరియు ప్రైమరీ స్కూల్ పిల్లలకి నోట్బుక్స్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది దేవాలయం తరఫున. అదేవిధంగా రాంపల్లిలో కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం 2000 మంది, సుమారు 2000 మంది స్టూడెంట్స్కి, పిల్లలకి ఈ నోట్బుక్స్ కార్యక్రమం జరపబడుతుంది. ఇది 3వ సంవత్సరం. ఇదే విధంగా ఇక ముందు కూడా కంటిన్యూగా దేవాలయం తరఫున ఇవ్వాలని అనుకుంటున్నాము. మరి ఈ మధ్యనే గవర్నమెంట్ స్కూళ్ళల్లో సెలబ్రేషన్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది స్కూళ్ళల్లో. ఆ సెలబ్రేషన్ కూడా మా వంతు సహాయంగా కూడా మేము వారికి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కావున పిల్లలందరూ కూడా మా చిన్న విన్నపం ఏంటంటే, వారు మంచిగా చదివి ఎదిగి వాళ్ళు కూడా ఈ స్థాయికి రావాలని, వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మాకు ఒక చిన్నగా కోరిక. ఆ ఉపాధ్యాయులు బోధించినందుకు వారితో పాటు మేము చిన్న సహాయంగా ఈ బుక్స్ ఇచ్చినందుకు మాకు ఒక చిన్న పేరు తెస్తారని చెప్పి కోరుకుంటూ, భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుతూ. అనకాపల్లి నర్సీపట్నం నుండి వైజాగ్ వెళ్తున్న నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురైంది. కాసింకోట మండలం బయ్యవరం సమీపంలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో పలువురు ప్రయాణికులకు చిన్న గాయాలు అయ్యాయి. బస్సు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాయపడ్డ వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోచారం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి కొర్రెముల రెవెన్యూ పరిధి ఏకశిలానగర్లో హైడ్రా కూల్చివేతలు జరిగాయి. ఏకశిలానగర్లో గల ప్రైవేటు సర్వే నెంబర్లు 739 నుండి 749లతో ఏర్పడ్డ వెంచర్లో ప్లాట్లకు అడ్డంగా అన్అథరైజ్డ్ ప్రహారీ గోడ నిర్మించారని గుర్తించిన హైడ్రా అధికారులు ఉదయం నుండి పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. సుమారు 7.16 ఎకరాల కాంపౌండ్ వాల్ అక్రమమని హైడ్రా అధికారులు గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గత 5 రోజుల క్రితం ఏకశిలానగర్ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. లేఅవుట్ క్యాన్సిల్ అయిన హైకోర్టు కాపీ చూపిస్తే లేఅవుట్ మొత్తం కూలిస్తారా? నేను ఇప్పుడు చూపిస్తాను. లేఅవుట్లకు ఉన్నది ఇది పాత లేఅవుట్, రోడ్ వేసి రోడ్ అన్ని బ్లాక్ అయి ఉన్నాయి. అన్ఆథరైజ్డ్ కాంపౌండ్ వాళ్ళు మేము డెమాలిషన్ చేస్తున్నాం. కాదు, ఇదే గుర్తుంచుకోండి, లేఅవుట్ హైకోర్టు క్యాన్సిల్ చేసింది, మీరు ఇప్పుడు లేఅవుట్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇదే మాట మీద ఉండండి, నేను పిలుస్తా, ఇప్పుడు ఎవరిని పిలవను. సమస్యలపై పోరు, యువత జోరు. భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, అడుగడుగున పోలీసుల ఆంక్షలు లెక్క చేయక కలెక్టరేట్కు చేరిన యువత, ప్రధాన గేటు మూసివేత, దద్దరిల్లిన కలెక్టర్ కార్యాలయం, డిఆర్ఓకు పార్టీ నేతల వినతి పత్రం అందజేత. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి భారీగా తరలి వచ్చిన పార్టీ నేతల నిరుద్యోగ సమస్య, విద్యార్థులు సమస్యలపై ప్రశ్నించిన నేతలు, కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసిందని మండిపడ్డ. ఉన్నత చదువులు చదివే నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లించాలని డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక యువత, స్థానిక వాసులతో సండే బ్రిక్స్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని కొత్తగూడెం ప్రగతి మైదాన్లో ప్రారంభించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డే వేడుకలు నిర్వహించారు. శ్రీ భవానీ రామలింగేశ్వర్ ట్రస్ట్ ద్వారా ఆలయ ధర్మకర్త ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. సమస్యలపై పోరు, యువత జోరు. భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి
69 టీవీ తెలుగు న్యూస్.